హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇవి బీరకాయ పీసెస్ అండి. చూస్తున్నారు కదా, మనందరికీ తెలుసు బీరకాయ అని. పైన పీల్స్ అన్నీ తీసేసామండి. చిన్న పీసెస్లా కట్ చేసుకున్నామండి. ఈ పీల్స్ ఈ విధంగా తీసేసామండి. బీరకాయ చాలా ఫ్రెష్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక బీరకాయతోనే ఎన్ని పీసెస్ వచ్చాయండి. ఇక మనం ఏ విధమైన ఆయిల్స్ అండి మసాలాలు కానీ లేకుండా ఓన్లీ ఆయిల్, ఉప్పు, పసుపు, కారంతో దీన్ని మనం కర్రీలాగా తయారు చేసుకుందామండి. పెద్దలిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ ఈ విధంగా కొద్దిపాటి ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఇక బీరకాయ పీసెస్ అందులో యాడ్ చేశానండి. కొద్దిపాటి పసుపు, ఉప్పుతో ఈ బీరకాయల్ని మనం ఇప్పుడు పైన ప్లేట్ కప్పేసి లో ఫ్లేమ్ మీద మగ్గనిద్దామండి. చూసారా పీసెస్ ఎంత తక్కువగా అవుతున్నాయో. చూడ్డానికి ఎన్నో ఉన్నాయి కానీ కొద్ది కొద్దిగా ఫ్రై అవుతున్న కొద్దీ తగ్గుతున్నాయండి. మన అందరికీ తెలిసిందే కానీ మా వ్యూవర్స్ కోసం ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. మన బీరకాయ పీసెస్ చక్కగా మగ్గిపోయాయండి. కొద్దిపాటి ఆయిల్తో లో ఫ్లేమ్ మీద పైన కవర్ చేయటం వల్ల ప్లేటు. ఇక ఇందులో మనం ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ పావు స్పూన్ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారైందండి. ఒక్కరికి సరిపోతుందండి ఈ కర్రీ. వెరీ సింపుల్గా కొద్దిపాటి ఆయిల్తో ఓన్లీ పసుపు, ఉప్పుతో ఈ విధంగా మన బీరకాయ పీసెస్ చక్కగా మగ్గిపోయాయండి. చూస్తున్నారు కదా, ఇక రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, నేను పావు స్పూనే యాడ్ చేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే మన ఈ ఫ్రై లాంటి కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకరికి సరిపోతుందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.